నమో వెంకటేశాయ. ఆలయం ఛానల్కు స్వాగతం. ఈరోజు గురువారం అక్టోబర్ 16వ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది, ఎంత టైం పడుతోంది, ఎంతమందికి దర్శనం కలిగింది, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరియు టీటీడీ వారు ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నిన్న బుధవారం అక్టోబర్ 15వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య 75,919 మంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 28,218 మంది. మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు 3,79,00,000 రూపాయలు. ఇప్పుడు ఈరోజు గురువారం అక్టోబర్ 16వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు 10 నుండి 12 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు 3 నుండి 6 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. అలాగే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు 2 నుండి 4 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. గమనిక: ఇది అంచనా టైం మాత్రమే. దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు. అక్టోబర్ 16వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లు అక్టోబర్ 15వ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటల నుండి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు ఇస్తారు. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో సాధారణంగా సాయంత్రం 4 గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం 1 లేదా 2 గంటలకే ఇస్తున్నారు. టోకెన్స్ ఇచ్చే ప్రదేశాలు: తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అల్పిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి. అయితే టోకెన్లు ఎప్పుడైపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్లనడక దారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణాతేజ వద్ద ఉన్న క్యూలైన్ నుండి అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎస్ఎస్టీ మరియు దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి వెళ్లి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు. అలాగే 300 రూపాయలు మరియు 500 రూపాయల టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష పూజా హోమ మహోత్సవాలు. పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు నెల రోజులపాటు విశేష పూజా హోమ మహోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 22వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. అక్టోబర్ 22 నుంచి 23వ తేదీ వరకు మొదటగా శ్రీ గణపతి స్వామివారి హోమం, అక్టోబర్ 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం, అక్టోబర్ 27న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, అక్టోబర్ 28న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 29న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం, చండీ హోమం, నవంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం, రుద్రహోమం, నవంబర్ 19న ధర్మశాస్త్ర హోమం, నవంబర్ 20న శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం, త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువేది ఉత్సవం నిర్వహించనున్నారు. గృహస్థులు 2 500 రూపాయలు చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు 1 ఉత్తరీయం, 1 రవిక, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్థులు ఖచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. ఈ హోమాల్లో భాగంగా అక్టోబర్ 27న శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం, నవంబరు 18న
మాసశివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవం జరగనున్నాయి. గృహస్థులు 2,500 రూపాయలు చెల్లించి ఒక్కో కళ్యాణంలో పాల్గొనవచ్చు. హోమ మహోత్సవాలకు విశేష ఆదరణ. శ్రీ కపిలేశ్వరాలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012 సంవత్సరంలో ఈ హోమాలను టీటీడీ ప్రారంభించింది. ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది. మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసినవారవుతారు. డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ.